క్రీస్తునందు ప్రియమైన సంఘమా, బైబిల్ స్టడీలో మనము పేతురు భక్తుడు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన మాటని గురించి మనము నిన్న దినాన గురువారం రోజున ధ్యానం మొదలుపెట్టాం. అనుభవ జ్ఞానము అనే మాటని పేతురు భక్తుడు మనకు తెలియజేశారు. అనుభవ జ్ఞానమని ఆత్మవశ్యుడై ఆయన తెలియజేసిన మాటలో భావం ఏంటంటే, అందులో దైవ శక్తి కలదు అంటున్నాడు. అందులో దైవ శక్తి కలదు అనే మాటను తెలియజేస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయములో ఆయన మాట్లాడినటువంటి మాటని ఒకసారి మనము చదువుకుందాం. 4వ వచనము, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావం అనే ఒక దైవ శక్తి నీలోనికి ప్రవేశిస్తుందిట. దేవుని యొక్క స్వభావము నీలో ఉండిపోతుందిట. ఒక మనుష్యుడు దేవుని యొక్క స్వాభావిక గుణాల్ని సంపాదించుకుంటాట. ఆత్మవిషయుడే చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఆ వాగ్దానములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించున్నాడు. అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై. హేతు అంటే ఆ కారణం వల్ల మనమట ఆ దైవ స్వభావాన్ని సంపాదించుకోవాలి, ఆ వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి, దేవుని యొక్క నీతియుక్తమైన బిడ్డలుగా ఉండాలి అనే భావన నీలో కలిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ పూర్ణ జాగ్రత్త కలవారే. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. మీరు ఎవరికి వారుగా, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇక విశ్వాసములో ఆయన యొక్క ఆత్మీయతో కూడిన బిడ్డలకు దేవుడు ఇస్తున్నటువంటి యోగ్యత ఏమిటంటే, మనకిచ్చినటువంటి దైవ స్వభావాన్ని, దేవుని యొక్క నీతియుక్తమైన బిడ్డగా నీవు ఇక్కడ భూలోకంలో ఉంటావు. దేవుడు నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి ఒక చిన్న చిట్కా పరిశుద్ధాత్మతో నింపబడి మనమందరం చెప్పుకుంటామే. తేలిగ్గా కాపర్లందరూ ఆ పేతురు భక్తుడిని ఆ చేపలు పట్టేవాడని, ఆయన చేపలు పట్టేవాడంటే ఈ మాటలన్నీ మనం చూస్తే మైండ్ తిరిగిపోద్ది భక్తులకి. ఆత్మతో నింపబడిన వాడే ఈ మాటలని తెలియజేస్తున్నాడు. మామూలు మాటలు కాదు ఆయన చెప్పేది, శక్తివంతమైన మాటలు. ఆ 2వ వచనం కూడా చూడండి. అసలు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి, జీవమునకు భక్తిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున ఇంత జ్ఞానంతో చెప్తున్నాడు పేతురు భక్తుడు. దైవ శక్తి, జీవమునకు భక్తి. ఇప్పుడు నీకు ఇప్పుడు భక్తిని ఇచ్చాడే, అది కూడా ఆయన ఇచ్చాట. దైవ భక్తి కూడా ఆయన ఇచ్చాడట అనుభవ జ్ఞానం వలన. మరి ఆ అనుభవ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మీ విశ్వాసమునందు
మనకి ఏదో విశ్వాసం ఉంటుంది కదా, యేసుక్రీస్తు లోక రక్షకుడు అని మేము నమ్ముతాం అని అందరితో చెప్పుకుంటాం, బాప్తిస్మం తీసుకుంటాం, మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. అయితే ఫిల్టరేషన్ కలగాలంటాడు. ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లో కనుక ఫిల్టరేషన్ జరుగుతుంది, అలాగా విశ్వాసము ఉంచుకోండి, మెయిన్ అదే. దానిలో నుంచి ఈ గుణగణాలన్నీ ఉండాలంట. అనుభవ జ్ఞానం రావాలి, ఆ దైవ శక్తి నీలో ఉండాలి, దేవుని స్వభావం నీలో ఉండాలి, దేవుని యొక్క నీతియుక్తమైన జీవశక్తి నీలో ఉండాలి. అంటే వీటిలో నుంచి, ఆ విశ్వాసం నుంచి ఇవన్నీ రావాలంట. ఒక విశ్వాసంతోనే ఆగిపోవద్దు అంటున్నాడు. ఆ విశ్వాసంతో ఆగకుండా ఫిల్టరేషన్ జరగాలంట. చూడండి ఆ తెలుగు వర్డ్స్ ఎలా ఉంటాయో అక్కడే చదవండి. 5వ వచనము మనం ఒకసారి చదువుదాం. 2వ పేతురు 1:5. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఏమంటాడండి? ఒక దానిలో నుంచి ఒకటి రావాలి, అంతేకాని నువ్వేదో దేవుడితో నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి కావాలి ఇస్తారు దేవుడు, ఇది మెటీరియలిజం కాదు. ఈ యొక్క దేవుని యొక్క ఆత్మీయతో కూడిన జ్ఞానాన్ని భక్తుడైన పేతురు దైవవశ్యుడై మాట్లాడుతున్న మాటలవి. చివరికి దాని నుంచి రమ్మని చివరికి ఏమన్నాడు? అమర్చుకొనుడి. అమర్చుకోవటం అంటే ఒక భావోద్రేకాలతో కూడినటువంటి ఆత్మీయ స్థితితో కూడిన స్థితి గలవారై వాటన్నిటినీ మీ యొక్క ఆత్మతో, శరీరముతో, మనస్సుతో పేర్చుకొని పెట్టుకోమంటున్నాడు. అంటే ఎంత భద్రంగా పెట్టుకుంటారు? అమర్చుకోండి. మనం అమర్చి పెట్టుకుంటాం ఇంట్లో వస్తువులన్నీ కూడా. మనకి ఇష్టమైన ఒకలాగా పెడతాం, ఇంపార్టెంట్ ఒకలాగా పెడతాం. అలాగని వీటన్నిటినీ ఇలాగ మీరు అమర్చుకోవాలి మీ జీవితంలో. ఈ బైబిల్ లో ఉన్న ఆత్మీయ స్థితిని పేతురు భక్తుడు విశ్వాసులకి ఒక యోగ్యకరమైన ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అనుభవ జ్ఞానము. ఈ యొక్క స్థితిని పొందుకోవాలి అంటే గత వారము మనము పిస్టిస్ విశ్వాసాన్ని గురించి ధ్యానించాం. గ్రీక్ భాషలో పిస్టిస్ అని అంటారు, ఇంగ్లీష్ లో ఫెయిత్ అన్నారు, తెలుగులో విశ్వాసం అన్నారు. ఎందుకు ఈ ఫెయిత్ అనే ఇంగ్లీష్ మాట కూడా గ్రీక్ లో నుంచే తర్జుమా చేయబడింది. గ్రీక్ తర్వాతే ఫెయిత్ వచ్చింది. ఆ ఫెయిత్ తర్వాతే మనకు విశ్వాసం వచ్చింది. ఆ అభిజ్ఞులైనటువంటి వారు ఆ రీతిగా ఈ మాటలను తీసుకొని వచ్చి మనకు తెలియజేశారు. ఆ యొక్క విశ్వాస్యత, నమ్మదగిన దేవుని విశ్వాసం యొక్క ప్రతిజ్ఞ, కాన్ఫిడెన్స్, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్, ప్లెడ్జ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్. ప్లెడ్జ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ ఒక ప్రతిజ్ఞ అంట. విశ్వాసం అంటే మనము ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్ డే రోజున అక్కడ నీ విశ్వాసం అనేది ఒక దేవునితో ఒక ప్రతిజ్ఞ చేయటం, ప్లెడ్జింగ్. నేను ఇక దాటిపోను, నా దేవుని యందే భయభక్తులు కలిగిన వారిగా ఉంటాను అనే స్థితి నీలో ఉండాలి, డెవలప్ కావాలంటాడు. అలాగనే బిలీవ్, ఫిడిలిటీ, అష్యూరెన్స్, నమ్మకము, విశ్వాసము, ఈ పదాలతో, మీనింగ్స్ తో మనకి ఈ యొక్క స్థితిని, విశ్వాసం అనే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఒక విశ్వాసంలో మనకున్న నమ్మకంలో ఇవన్నీ దాగి ఉన్న అర్థాలు స్ఫురించబడినవి. ఆ స్థితిలోనికి నువ్వు ఎదిగావా లేదా అని దేవుడు ఈ దినాన మనల్ని అందరినీ అడుగుతున్నారు. అందులో ట్రస్ట్,
ట్రస్ట్ అనే మాటని మనం చూస్తాం. ట్రస్ట్, నిన్ను నమ్ముతున్నాను, ఈ వస్తువుని నమ్ముతున్నాను, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని నేను అన్ట్రస్ట్, నమ్మను. ఆ ట్రస్ట్ బిడ్డల కూడా ట్రస్ట్. మా పెద్దోడు చెప్పాడు కాబట్టి నేను వింటాను అని మనం ఒక మాట అంటాం. అలాగే నీ దేవుని యందు నీకేముండాలి? అలాంటి నమ్మకం ఉండాలి. ఆయన ఇస్తారకంతే, ఇక రెండో పదమే లేదు. ఆయన ఇస్తారు అని అంటే ఇచ్చారు. ఆ ట్రస్ట్ అనే మాటలో ఉన్న భావం అది. మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈవేళ. మనకున్నటువంటి విశ్వాసములో ఈ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ లక్షణాలన్నీ మనం లాస్ట్ టైం కొన్ని మాటల్ని ధ్యానించాం. ఆ మాటల్లో సత్యాలన్నీ చూసాం. టైటస్ 2:10 తిమోతి భక్తుడు రాసినటువంటి తీతు భక్తుడు రాసిన ఈ మాటని ఏ రీతిగా చదువుకున్నాం? 2:10 ఆత్మదేవుడు చెప్పిన మాటని ఈ రీతిగా చదువుతున్నాం. దాసులైన వారు, కీర్తుడు రాసిన పత్రిక, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షణకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరించక, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోష పెట్టుచు వారికి లోపడి ఉండవాలని వారిని హెచ్చరించుము. ఇప్పుడు ఇక్కడ మనం యజమానుడు అన్న దగ్గర దేవుడిని పెట్టండి. యజమానుడు అన్న దగ్గర ఒక సేవకుడు ఏ రీతిగా యజమానుడి దగ్గర ఉంటాడో ఆ మాటను మీరు చూసినప్పుడు ఎదురు మాట్లాడ చెప్పక, ఒక అవిశ్వాసం వచ్చినట్టే ఆ ఎదురు మాట్లాడటం అంట. మనకి ఆయన మీద, దేవుడి మీద ఎదురు మాట్లాడటం అంటే ఏంటంటే మనలో అవిశ్వాసం డెవలప్ అవటమే. అది ఉండకూడదు. కష్టాలకంటే అది లేనట్టు దాన్ని ఏంటంటే దేవుడికి ఎదురుగా చెప్పినట్టు ఎదురు మాట్లాడండి. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఏమీ అపహరింపక. అక్కడ యజమానుడి దగ్గర అపహరించేది ఏంటి అనగా, నీకు నీవుగా నా సొంతం అనుకోవద్దు. ఆయన ఇస్తారు అని నమ్మకం ఉండాలి. కానీ నాకు కావాల్సిందే, పొందాల్సిందే, నాది అనే భావన పక్కన పెట్టండి. విశ్వాసం లేదు ఉండాలి. దేవా నేను నీకు బిడ్డను అనే భావన కలిగి ఉండాలి. ఒక యజమానుని సేవకుడితో పోలుస్తాడు ఇక్కడ. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచు. అది మన భావాలు కూడా అలాగే ఉండాలి. మనము ఈ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాం. భక్తులందరము మనకున్న సొంత జ్ఞానాన్ని కనపరుస్తాం, కానీ మంచి నమ్మకాన్ని కనపరచవు. ఎప్పుడైతే నువ్వు ఆ మంచి నమ్మకాన్ని కనపరుస్తావో నీలో దేవుడి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. మీరే చూస్తారు. అది ఆ నమ్మకం నీకు పొందలేకపోతున్నారు మన వాళ్ళు. అన్ని కార్యములందును వారిని సంతోషపెట్టచ్చు. నీ క్రియలు ఉన్నాయి, చూసావు? నీ క్రియలు ఉన్నాయి దేవుని ఎడల నీ క్రియలు. నువ్వేదో ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటావు, అసభ్యురాలుగా ఉంటావు. అన్ని కార్యములందునూ నీవేం చేయాలంట? దేవుని సంతోష పెట్టాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఆ దేవుని సంతోష పెడుతూ ఏమిటి చేయమన్నాడు? లోబడి ఉండవాలని వారిని, దేవునికి లోబడి ఉండటం. ఆ స్థితి లేకనే ఆదాము అవ్వలు త్రోసివేయబడ్డారు. లోబడలేకపోయారు. దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయారు. దేవుని మాటకు లోబడలేకపోయారు. దేవుని యొక్క ప్రేమకు లోబడలేకపోయారు. దూరస్తులయ్యారు. కాబట్టి ఆ స్థితిని మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడు, ఫిడిలిటీ, విశ్వసనీయత, ఆ విశ్వసనీయత అనేది మనము మన జీవితాల్లో డెవలప్ చేసుకోలేకపోతున్నాం.
మహాదేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు రాసినటువంటి మాటను కూడా ఒకసారి చదువు. చిన్న ప్రవక్తల్లో 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఈ రీతిగా చదువు. హబక్కూకు 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడి విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇక్కడ చూడండి, యథార్థత కోల్పోతున్నారు కాక ఏమంటున్నట్ట, తమలో తాము అతిశయపడుదురు. మనకు కొన్ని జ్ఞానం రాగానే, ప్రార్థన చేసే స్థితి రాగానే, వాక్యంలో సత్యాలు కొన్ని తెలియగానే ఏమవుతుంది? ఇప్పుడు ఏం లేదు. బైబిల్ ఎన్నిసార్లు చదివినా, ఎంత స్టడీ చేసినా నాకు రోజు కొత్తగానే ఉంటుంది. నేను చెప్తున్నాను, 10 ఏళ్ళు అంతే కూర్చొని ధ్యానం చేసి కాళ్ళు పోగొట్టున్నా, అయినా కూడా ఇంకా ఏదో తెలియలేదు అన్నట్టుగానే ఉంటున్నాను. అన్ని గ్రీక్ భాష, ఈ హెబ్రూ భాష, ఆ తోరా, ఈ బుక్లన్నీ నా లైబ్రరీ అన్ని మొత్తం బుక్స్ రాసినా కూడా ఇంకా కొత్తగానే ఉంటుంది బైబిల్. అతిశయం ఉండకూడదు. ఏమన్నా మళ్ళీ చదువురా తల్లి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా మనకి ఆ విశ్వాసం ఉంటే చాలు. ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు వెళ్ళవేసి చెప్తున్నాను. అవన్నీ ఆ గ్రంథాలన్నింటిలో లిఖించి రాసినవి. అక్కడ అన్నాడు చూడండి, మూలముగా అనే వాటికి క్రిందే రాశాడు, తన విశ్వాస్యత చేత, విశ్వాసములో ఉన్న గుణం చేత అన్నమాట. విశ్వాసత, ఆ ఫిడిలిటీ, ఆ విశ్వాసం చేత నువ్వేం చేయాలంటున్నాడు ఆయన. దాని గురించి ఆయన ఏమంటున్నాడంటే, బ్రతుకును. ఆ విశ్వాసత, ఆ నీతితో కూడిన బిడ్డగా నీవు బ్రతుకుతావట. అది దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలి అంటే నీ భావాలన్నీ కూడా ఏం చేయాలంటే, ప్రతి నిత్యం దేవునికి ప్రత్యేకించబడిన నీతిమంతుడిగా నువ్వు చేస్తావు. నేను నీ మీద ఆధారపడి ఉన్నాను అనే భావనే కానీ మన సొంత ఇన్వెస్టిగేషన్స్ పెట్టదు. డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండము 32:20 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 32:20 దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 32వ అధ్యాయము 22వ వచనములో ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న ఈ మాట, నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ అగాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రగులు పెట్టును. ఆయన అనుకుంటున్నాడు, ఎందుకు ఇలాగా ఉగ్రత అనేది చూపిస్తాడంటే 20 చదువురా తల్లి. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచిదను. విముఖుడనై, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. విముఖుడైపోతాడు. దేవుడు అంటున్న మాటలు ఏంటిటా, వీళ్ళని ఏమంటున్నాడు? విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఎందుకని పిల్లలు అన్నాడు? మహాదేవుని సన్నిధిలో రక్షింపబడిన మనం అందరం కూడా ఆ విశ్వాసతలో ఎదగలప్పుడు దేవుని యొక్క అనుభవ జ్ఞానానికి నువ్వు సిద్ధపరచలేకపోతున్నప్పుడు ఆ విశ్వాసములో నుంచి ఆ 9 గుణాలని కూడా మనం ఫిల్టరేషన్ చేసుకొని రావాలి. ఆ విశ్వాసములో ఉన్న స్థితిని మనం ఈ దినాన ఒక అవగాహన తీసుకుని వచ్చినాడు దేవుడు. ఆ స్థితిలో మన యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని మనము కలిగి ఉన్నప్పుడు సద్గుణము అనే మాటని నెక్స్ట్ వీక్ లో చదువుకుందాం. విశ్వాసమునందు ఏం కావాలంటే మనకి సద్గుణము, మంచి గుణంగా నువ్వు అభివృద్ధి చెందాలంటున్నాడు.
ఆ పిదప మిగతా విషయాలు ఆ సద్గుణంలో నుంచి విశ్వాసము, సద్గుణంలో నుంచి మరి యొక్క మాటని దేవాతి దేవుడు జ్ఞానములు అనే మాటను తెలియజేస్తాడు. ఆ జ్ఞానములో నుంచి ఆశా నిగ్రహము రావాలట, ఆ ఆశా నిగ్రహంలో నుంచి సహనము రావాలట, సహనములో నుండి భక్తి రావాలట, భక్తి అని ఏం చేయబడ్డాడంటే సహోదర ప్రేమను దయను అమర్చుకొనడి. దయను అంటే కూడా ప్రేమను అమర్చుకోవాలి. ఇది ఈ యొక్క అనుభవ జ్ఞానం యొక్క సబ్జెక్టు. మనం రోజు ఈ యొక్క రేపు దినానికి మనం ఏం నేర్చుకుందామంటే సద్గుణము గురించి నేర్చుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.